Okay, hello everybody. Welcome to Try School. ఈ వీడియోలో let us start the working with the data types. Okay, so the first data type in the user defined, in the predefined data types are the integer data type. ఓకేనా ఇంటీజర్ డేటా టైప్. ఓకేనా అసలు ఇంటీజర్ అంటే ఏంటి, అసలు ఇంటీజర్ ఎట్లా వాడతాం మనం, సో అదంతా కూడా ఈ వీడియోలో మనం ట్రై చేద్దాము. సో ఇంటీజర్ ఇంటీజర్ అంటే మనకి ఇక్కడ పేరులోనే ఉంది. వాట్ ఈస్ మెన్ బై ఇంటీజర్? ఇంటీజర్ అంటే ఏంటి అసలు? సో ఐ థింక్ మ్యాథ్స్ లో వచ్చి ఉంటుంది మనకి. ఓకే, వాట్ ఈస్ ఇంటీజర్? ఇంటీజర్ ఈస్ అ నంబర్ దట్ మనకి డెసిమల్ పాయింట్ లేకుండా ఉన్నటువంటి నంబర్ ని మనం డెసిమల్, అదే ఇంటీజర్ నెంబర్ అంటాం కదా. సో వి యూస్ ఇంట్. ఇంట్ ఈజ్ అ కీవర్డ్. సో ఇంట్ అనేది ఒక కీవర్డ్ అనమాట. దేనికోసం వాడతామంటే ఇంటీజర్ ని డిఫైన్ చేయడానికి వాడతాం. ఓకేనా, ద ఫస్ట్ పాయింట్ ఈస్ ఇంట్ ఈజ్ అ కీవర్డ్ యూజ్ టు డిఫైన్ ద ఇంటీజర్. ఓకే, సో వీ కెన్ యూస్ ఇంటీజర్ డెరివేటివ్ టు రిప్రజెంట్ ద whole numbers. That means the whole numbers. Okay, so I think you know the whole numbers. నేను మళ్ళీ అక్కడ పోవాలనుకోవట్లేదు అటువైపు. సో హోల్ నంబర్స్ రిప్రజెంట్ చేయడానికి ఇంట్ అనే కీవర్డ్ యూస్ చేసి ఇంటీజర్ టైప్ వాడతాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో ఇది మనం ట్రై చేయాలా, ఇంకా మళ్ళీ అవసరం లేదు. ఓకే, సో ఆల్రెడీ ఇన్ ద లాస్ట్ లెక్చర్ మనం ట్రై చేసాం. ఓకే, సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది, ఇది కోడ్ కదా, ఇంటీజర్ అని వస్తుంది. సో ప్రింట్ లో వాడుకుంటే క్లాస్ రూపంలో వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సపోజ్ వీ వాంట్ టు రిప్రజెంట్ ద నంబర్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు ఈ నంబర్ ఉంది కదా, ఈ నంబర్ని మనం ఈ నంబర్ని నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. రైట్, ఇక్కడ 10 ఉంది కదా, ఈ 10 ప్లేస్లో నేను ఈ నంబర్ని తీసుకుంటాను. సో ఈ నంబర్ని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఎస్, తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇంటీజర్ అని చెప్పుకుంటున్నాము, ద హోల్ నంబర్స్ అని చెప్పుకుంటున్నాము. సో నేను A=10 ప్లేస్లో ఈ నంబర్ని తీసుకుంటాను. తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఐ థింక్ యు నో ద ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ అక్కడ ఆన్సర్ ఇచ్చాడు, ఎస్. ఇందులో మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ఏమీ లేదు. ఫ్రాక్షనల్ పార్ట్ అంటే పాయింట్ 1.5, 10.5, 20.5. సో ఇట్లా పాయింట్స్ వచ్చిన నంబర్స్ ని మనం హోల్ నంబర్స్ అనము. కాబట్టి ఏ నంబర్స్ కి అయితే ఫ్రాక్షనల్ పార్ట్ లేదో ఆ నంబర్స్ అన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, అంటే ఈ నంబర్ ని మనం 10 బదులు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ కానీ ఇట్ ఈస్ అ టూ లాంగ్ నంబర్. దానికి మనం ఏం చేయాలంటే లాంగ్ డేటా టైప్ ని యూస్ చేయాలి. ఓకేనా, లాంగ్ డేటా టైప్ ని యూస్ చేయాలి. టు రిప్రజెంట్ ద స్మాల్ నంబర్స్ మనం ఇంట్ అని తీసుకుంటాం. కానీ చాలా లాంగ్ నంబర్ కాబట్టి మనం లాంగ్ అనే డేటా టైప్ ని తీసుకుంటాం. ఓకే, లాంగ్ అనే డేటా టైప్ తీసుకుంటాం అనమాట. సో ఒక నోట్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ చూడండి. పైథాన్ 2 we have in Python 2 మనం పైథాన్ చెప్పుకుంటున్నాం. సో పైథాన్ 2 లో ఏమైందంటే పైథాన్ 2 ఇస్ అ వర్షన్ ఆఫ్ పైథాన్. సో పైథాన్ 2 లో మనం సింపుల్ గా ఎంత పెద్ద లాంగ్ నంబర్ అయినా ఇంటీజర్ లెక్క తీసుకోవచ్చు. ఓకే, ఇది ఒక స్మాల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఏమంటున్నాము, పైథాన్ లో లాంగ్ నంబర్ ని తీసుకోవచ్చు అని చెప్పుకుంటున్నాం. ఎట్లా లాంగ్ లో తీసుకోవాలని చెప్తున్నాం. స్మాల్ నెంబర్కి అయితే ఇంట్ అని తీసుకోవాలి. కానీ పైథాన్ 2 అనేటువంటి వర్షన్ ఉంది. ఆ వర్షన్ లో అయితే ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఇంటీజర్ లాగా తీసుకుంటారు. ఓకే, అదొక స్మాల్ పాయింట్ అనమాట, గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇందులో మనకి ఒక ఇంటీజర్ ని వీ కెన్ రిప్రజెంట్ ఇన్ ద 4 ఫార్మ్స్. ఓకే, 4 ఫార్మ్స్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇక్కడ 4 ఫార్మ్స్ ఇచ్చారు. ఒకటి డెసిమల్ ఫార్మ్, decimal form of base 10. So next binary form of base 2. Next octal form of base 8. Okay, now octal form of base 8. Next hexadecimal form of base 16. Okay, now hexadecimal form of base 16. Okay, so let us try to discuss everything one by one. Okay, so the first one is decimal form. ఓకే, డెసిమల్ ఫార్మ్ అంటే ఎట్లుంటుందో డిస్కస్ చేద్దాం. సో డెసిమల్ ఫార్మ్ గుర్తుపెట్టుకోండి, బేస్ అనేది 10 ఉంటుంది. డెసిమల్ ఫార్మ్ నంబర్ బేస్ ఇస్ 10. ఓకే, అనేది అట్లాంటి ఒక మంచి ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఆ కాన్సెప్టే మనకి బేసిక్ కన్వర్షన్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకేనా, బేసిక్ కన్వర్షన్ ఫంక్షన్స్. లెట్ us go with this in the next video.
ఓకే, సో ఇదే లాంగ్ వచ్చేసింది. సో లెట్స్ గో విత్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ ట్రైంగ్. డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ ఓన్లీ ఇన్ మన భాషలో. థ్యాంక్ యూ సో మచ్.